సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు, ఎడవెల్లి కృష్ణ వీరిద్దరూ తోడల్లుళ్ళు. వీరిద్దరికి రాజకీయంగా ఒకరంటే ఒకరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఎన్నోసార్లు అనేక గొడవలు జరిగాయి. గతంలో ఎడవెల్లి కృష్ణ భార్య వనమ వెంకటేశ్వరరావు కుటుంబం పెడుతున్న బాధలు తట్టుకోలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య కూడా పాల్పడడం జరిగింది. అంటే ఏ స్థాయిలో వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయనేది తెలుస్తుంది. ఒకరి మీద మరొకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. గతంలో ఎలక్షన్ల సమయంలో ఎడవెల్లి కృష్ణకు సీటు విషయంలో అన్యాయం జరిగింది. దీంతో సవాల్గా తీసుకున్న అతను వేరే పార్టీల నుండి కానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగిన సంఘటనలు ఉన్నాయి. కానీ తన తోడల్లుడు వనమ వెంకటేశ్వరరావుకు మద్దతు మాత్రం ససేమిరా పలికేది లేదన్నారు. కానీ ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీలో చేరటం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎవరినైతే విపరీతంగా విమర్శించారో, ఎవరికైతే దూరంగా ఉన్నారో వారి వల్ల నియోజకవర్గ ప్రజలకు మనశ్శాంతి లేకుండా ప్రాణాలు పోగొట్టుకున్నారని, ఇలాంటి వ్యక్తులు రాజకీయంగా ఉండకూడదని, వారిని కఠినంగా శిక్షించాలని చెప్పిన ఎడవల్లి కృష్ణ ఇప్పుడు ఏ విధంగా వారి పక్షాన చేరి వనమ వెంకటేశ్వరరావు తరపున ఓటడుగుతున్నారని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అయితే వీరికి బీఆర్ఎస్ ప్యాకేజీలు ముట్టి ఉంటాయని, వీరితో పాటు కౌన్సిలర్లు, జెడ్పీ చైర్మన్ ఇంకొంతమంది ఉన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రజల పరిస్థితి ఏంటి అన్న కోణంలో చూస్తే ఎవరి స్వార్థం వారిదే అంటూ స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కొత్తగూడెం నియోజకవర్గంలో 95 న్యూస్ స్పెషల్ వాయిస్లో భాగంగా నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు సంబంధించిన నాయకుల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నంలోని భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు వ్యక్తిగతంగా చాలా మంచివాడు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తికి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి వారిని విమర్శించడం జరుగుతుంది. అయితే వీరిని అడ్డు పెట్టుకొని అతని ఆగడాలకు అంతు లేకుండా పోతుంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో అందరినీ కలుపుకొని పోయే ఎమ్మెల్యే అభ్యర్థిని ఎన్నుకుంటే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు. వనమ వెంకటేశ్వరరావు కొడుకు అధికారం ఉంటే ఒకలాగా ఉంటారు, అధికారం లేకపోతే ఇంకోలాగా. అధికారం లేనప్పుడు పిల్లిలాగా ఉంటారు, అధికారం ఉంటే పులిలాగా తయారవుతారు. 1999, 1989, 90లో అధికారంలో చేసుకున్న విషయం ఇంకా చాలా చాలా జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్లో మళ్ళీ ఓడిపోయినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ గెలిచినాక, మళ్ళీ మంత్రి అయినాక 2004 నుంచి 8 వరకు, 6 నుంచి 8 వరకు 3 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. మళ్ళీ అప్పుడు అరాచకాలు మొదలై మళ్ళీ భూదందాలు, ఇసుక దందాలు, పర్సంటేజీలు, కాంట్రాక్ట్ని వేధించడం, ఈ ప్రొక్యూర్మెంట్లో టెండర్ వచ్చినా సరే 10% అతనికి ఇస్తేనే అక్కడ వర్క్ జరిగే పద్ధతి, అధికారుల్ని తనకు నచ్చిన అధికారులను వేయించుకోవడం, వాళ్ళ ద్వారా కలెక్షన్ చేయడం, పోలీసు వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించి రేట్లు నిర్ణయించిన సంఘటన ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. ఈ పాల్వంచ ఏ భర్త తన చెవితో వినకూడని మాట నా చెవిలో వేసాడు. చెవిలో వేయటం అంటే కాదు, ఆర్డర్. నీ సమస్య తీరాలి అంటే నీ భార్యను తీసుకుని హైదరాబాద్ రా, పిల్లలు లేకుండా. అప్పుడు నేను నీ సంగతి చూస్తాను. అప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం కాదు. ఎవడి దగ్గరికి వెళ్ళినా ఎవడు ఏమి చేయలేడు. నీ భార్యని నువ్వు ఎప్పుడు హైదరాబాద్ తీసుకుని వస్తావో ఆ తర్వాత నీ పరిష్కారం జరుగుతుంది తప్ప నువ్వు ఎంతమందితో చెప్పుకున్నా ఏం చేసుకున్నా సరే నీకు నయా పైసా కూడా మీ ఆస్తిలో రాదు. రాకుండా నేను చేస్తాను. నేను చెప్పిన పని చేస్తే నీకేం కావాలో అది నేను చేస్తాను. ఇలాంటి దుర్మార్గుణ్ణి ఏం చేయాలండి? రాజకీయ బలుపుతో, ఆర్థిక బలుపుతో
అవతల మనిషి యొక్క బలహీనతల్ని గ్రహించి ఇలాగా మనిషి యొక్క బలహీనతతో గతంలో ఎప్పుడైనా పెట్టారు కేంద్రం పెట్టారా? అలాంటి పెట్టలేదు. రైతన్నలకు ప్రతి సమస్య మీద కేసీఆర్ గారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చెప్పాడు भाइयों भैया शेर फर्स्ट पेर पेर नमस्कार करी छे फर्स्ट भाई ऐसा रच पड़ा छे असन तो कोला का सामने आई तो मुख्यमंत्री केसीआर साहब अपने सर्वे करावा विषय क्या विषय గతంలో ఎప్పుడైనా పెట్టారు కేంద్రం పెట్టారా? అలాంటి పెట్టలేదు. రైతన్నలకు ప్రతి సమస్య మీద కేసీఆర్ గారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే
అదేవిధంగా మీ ఇంట్లో విషయంలో పార్టీ విషయంలో కానీ మీ కుటుంబ విషయంలో విషయంలో మాట్లాడి అక్కడ ఎంతో మాట్లాడి తప్పకుండా ఖచ్చితంగా చెప్పాడు రండి చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా भाइयों भैया शेर पुष्प पेर पेर नमस्कारम करी छु अष्टो या रच पेरा छु कसन को कोला को सामने आई तो मुख्यमंत्री केसीआर साहब अपने सर्वे करावा है विषय क्या विषय केसीआर साहब अपने सर्वे करावा కానీ ఆ అనివార్య కారణాల వలన బాబు గారు జరగన పెండింగ్ ఆగి ఈరోజు ప్రజలందరికీ తెలియనిది ఏమనగా మన ఈరోజు కొత్తగూడెం పరిస్థితి మీరందరూ చూస్తున్నారు. ప్రజలందరూ 2014 నాడు ఎలక్షన్ జరిగినప్పుడు జలగం వెంకటరావు సార్ అధికారంలోకి వచ్చి ఈ కొత్తగూడెం ఏ విధంగా అభివృద్ధి బాటకు తీసుకెళ్లాలో మీరందరూ కళ్ళారా చూశారు. 2018లో ఏ విధంగా అయితే మనకు ఎలక్షన్ జరిగాయో వన్మ వెంకటేశ్వరరావు గారు వచ్చి వారు వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చెందో జనాలు మీరు ప్రజలందరూ చూస్తున్నారు. ఒక కుటుంబం మీద కక్ష సాధించడానికి మొత్తం నిండు ప్రాణాలు 4 బలయ్యాయి. అదేవిధంగా ల్యాండ్ సెటిల్మెంట్ అని ఎంతమందికి బెదిరించి ల్యాండ్ విషయాలలో భూ కబ్జాలు, అధికారం మీద ఒత్తిడి, అదేవిధంగా మాట్లాడిన వాళ్ళ మీద ఒత్తిడి చేయడం, వాళ్ళని అధికారికంగా అన్ని విధాలుగా అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ చూసినా రౌడీజం పెరుగుతూ పోతుంది. అదేవిధంగా వారు చేసిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చకుండా జనాల్ని ఏ విధంగా పట్టించుకోకుండా వారు అధికారం నుండి కూడా ఏమాత్రం కొత్త అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లలేదు. దళిత బంధు గురించి ఎంతో మంది పేదలు వాళ్ళ పుస్తులు కూడా తాకట్టు పెట్టుకుని వాళ్ళకు 2 లక్షలు 3 లక్షలు డబ్బులు ఇచ్చి వాళ్ళ మీద ఆశలు పెట్టుకుని ఏదో వస్తుంది మా జీవితాలు బాగుపడతాయని ఎంతో ఆశతో ఉన్నాయి మొత్తం తాకట్టు పెట్టి కూడా డబ్బులు ఇస్తే ఇవాళ వాళ్ళకి దళిత బంధు రాకుండా దాన్ని ఆపేశారు. ప్రజలు ఇవాళ ఎన్నో ఇబ్బంది వాళ్ళకు సహకరించిన వ్యక్తులకు మాత్రం దళిత బంధని, ఇకపోతే మైనార్టీలో 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. కేవలం వాళ్ళకు నచ్చిన వాళ్ళ మనుషులకు మాత్రమే, ధనికులకు కూడా 1,00,000 రూపాయలు శాంక్షన్ చేసి వాళ్ళ మనుషులకు మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు. కానీ మిగతా ప్రజలకు ఏ విధమైన న్యాయం జరగట్లేదు. ఇక చూస్తేనేమో మన కొత్తగూడానికి రోడ్డుకు సంబంధించి ఈ రోజు చూసుకుంటే బైపాస్ ఈ మాత్రం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బైపాస్ ఈరోజు డెవలప్ కాక ఎన్నో ప్రాణాలు రోడ్డు మీద పోతున్నాయి. 10 గంటలు కాగానే హెవీ వెహికల్స్ అన్ని లోపలికి వచ్చి జనాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మన బుగ్గ బ్రిడ్జి చూసుకుంటే మన బ్రిడ్జి కూడా ఈనాటికి కూడా కాలేదు. అధికారంలో టీఆర్ఎస్ ఉన్న తర్వాత కూడా ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి కూడా మనకు కొత్తగూడానికి అభివృద్ధి లేకుండా పోతున్నది. కాబట్టి ప్రజలందరూ దీని దగ్గరలో ఉన్న కిన్నెరసాని నీళ్లు కూడా మనకు మురికి నీళ్లుగా మనకు ఇచ్చేసి వాళ్ళ అసంతృప్తి, వాళ్ళ అధికారం వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు మీ అందరికీ తెలిసిందా. ఆ విధంగా వీళ్ళంతా ప్రతి దాంట్లో కూడా వీళ్ళు అసంతృప్తికి లోబడుతున్నారు. కాబట్టి వారికి ఈసారి ఏ విషయం డిపాజిట్లు కూడా లేకుండా పోతాయని వాళ్ళు ఎంతో భయపడుతున్నారు. అదేవిధంగా జనాలందరూ జలసి గెలిపించి ఈ కొత్త అభివృద్ధికి బాటకు నాంది పలుకుతారని కోరుకుంటూ మీరు చెప్పండి. ప్రస్తుతం ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విధానం ఏ విధంగా ఉంది? కొత్తగూడెం నియోజకవర్గంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ
బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రజా సమస్యల మీద ఏ రకమైనటువంటి అవగాహన లేదు. మనం చూసుకుంటే కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనా దుస్థితి ఎట్లా ఉన్నదో మనకు కనబడతా ఉంది. కామన్గా అక్కడ వైద్యం కూడా సరైన అందుబాటులో లేదు. ఇదే వర్మ వెంకటేశ్వరరావు గారు గతంలో వైద్య శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ప్రజలు ఓటేస్తే గెలిచి మంత్రి పదవులు కూడా అనుభవించినటువంటి వర్మ వెంకటేశ్వరరావు గారు మరి కొత్తగూడెం నియోజకవర్గంలో ఇలా జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిని అభివృద్ధి చేయలేక ఇవాళ ప్రజలు ఎన్నో అష్ట కష్టాలు పడతా ఉన్నారు. చిన్న యాక్సిడెంట్ జరిగినా కానీ ఏదైనా ఇబ్బంది కలిగి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే ఖమ్మం పోండి, ఆదిలాబాద్ పోండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పంపేయడం వల్ల చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి కనబడతా ఉన్నది. అదే కాకుండా ఇక్కడ అభివృద్ధి శూన్యంగా ఉన్నది. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు మిషన్ భగీరథ కోసం మనం పైప్ లైన్ల కోసం తీసినటువంటి రోడ్ల మీద గుంతలైతే ఏంటి, అదే కాకుండా కొన్ని ప్రదేశాలలో మన మురికి కాలువలు కానివ్వండి, ఇక్కడ ప్రతి మున్సిపాలిటీలో కూడా ప్రతి చోట కూడా సమస్యలే ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ప్రభుత్వ పథకాలు అని చెప్తున్నటువంటి దళిత బంధు కానివ్వండి, బీసీ బంధు కానివ్వండి, మిగతా ఇతరత్ర పథకాలలో మీకు డబ్బులు ఇస్తేనే మాకు ఇంత పర్సెంటేజ్ ఇస్తేనే మీకు ఈ పథకాల లబ్ధి మీకు చేకూరుతుంది అనే ఒక వ్యతిరేకమైనటువంటి వాతావరణం ఇలా ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థుల మీద ఉన్నది. చాలా మంది మాతో కూడా చెప్తున్నారు, మేము బయటికి మాత్రం అట్లా కనబడతా ఉన్నాం కానీ ఓటు మాత్రం మేము టీఆర్ఎస్కి వెయ్యము. ఎందుకంటే మేము గవర్నమెంట్ నుంచి వచ్చే మాకు దళిత బంధు అయితేంది, ఇంకొకటి అయితేంది, ఇలాంటి పథకాలు మేము డబ్బులు ఇస్తేనే మేము మాకు వస్తాయి అని చెప్పి మమ్మల్ని 2 లక్షలు 3 లక్షలు అడుగుతున్నారు అని చెప్పిన సందర్భాలు కూడా మేము ఇక్కడ చూడడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద ఎవరైతే పోరాటం చేస్తారో, ప్రజా సమస్యల మీద ఎవరైతే అవగాహన కలిగి ఉంటారో అలాంటి వ్యక్తి మాత్రమే ఇక్కడ ఈ కొత్తగూడెం నియోజకవర్గానికి కొద్ది కాలంగా అంటే దశాబ్దాలే కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, ఇక్కడున్న మిగతా కౌన్సిలర్సే కానీ లేదు అంటే మిగతా క్యాడర్ వాళ్ళే కానీ బీఆర్ఎస్లకు పోవడానికి గల అంటే వారినే వ్యతిరేకించి ప్రతిరోజు కానీ లేదు అంటే ప్రతి క్షణం కానీ వారినే ఉద్దేశించి మాట్లాడి ప్రజలకు న్యాయం జరగట్లేదు అనే కోణంలో వాళ్ళను అదే కోణంలో ఇప్పుడు వారే ఈ బీఆర్ఎస్ పార్టీలో పోవడానికి గల కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఇక్కడ కింద స్థాయిలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానివ్వండి, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాసేవ చేయడానికి మేము ముందుకు వచ్చినాం అనే కలరింగే కానీ వాళ్లకు నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఒక సిద్ధాంతానికి కట్టుబడి మేము ఒక రాజకీయ పార్టీలో ఉండి ఈ పార్టీ తరఫున మేము ప్రజలకు సేవ చేస్తామనే ఈ విధానం ఇది కనుమరుగైపోతా ఉన్నది. ఎక్కడ వాళ్లకు డబ్బులు వచ్చే పరిస్థితి ఉంటే అక్కడికి పోయే ఈ పద్ధతి ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాము. ప్యాకేజీలు నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి ఎక్కడ వాళ్ళకు వ్యక్తిగత లాభం ఉంటుందో ఆ పార్టీలకు పోవడం అనేది ఇప్పుడు కొత్త జనరేషన్ ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్. కానీ ప్రజాసేవ కోసం మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం, అవసరమైతే మేము ప్రజలకు మేము సేవ చేయడం కోసం వస్తున్నాం అనే ఈ పద్ధతి ఈ మధ్య కాలంలో మనం అది చూడడం కనుమరుగైపోయింది. మున్సిపాలిటీకి సంబంధించిన 28వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నారు మనతో పాటు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా ఉన్న వర్మ వెంకటేశ్వరరావు గారు వారి విధానం ఏ విధంగా ఉన్నది, ప్రజలకు అనుగుణంగా ఉన్నారా లేదా దానిపైన ఇప్పుడు మనతో మాట్లాడతారు. నమస్తే. ఇప్పుడు మీరు కొత్తగూడెం మున్సిపాలిటీ 28వ వార్డు కౌన్సిలర్ కొనసాగుతున్నారు. మీరు కౌన్సిలర్గా మొదలైన దగ్గర నుండి ఈ రోజు వరకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వర్మ వెంకటేశ్వరరావు గారిని ఈ గత 4 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఏంటి? మన కొత్తగూడెంలో ఇప్పటి వరకు ఏం అభివృద్ధి జరగలేదండి. ప్రధానంగా ఏంటంటే మనకి మంచినీటి సమస్య ఉంది. ఆ మంచినీటి సమస్య వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మంచినీటి కూడా ఏంటంటే 4 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అవి కూడా ఏంటంటే బుద్ధ నీళ్ళు ఇస్తున్నారు, సరిగ్గా ప్యూరిఫై చేయడం లేదు, ఏం చేయడం లేదు.
బురద నీళ్ళు వస్తున్నారు. ప్రజలు కూడా అవి తాగే మంచినీరు అయినా కూడా అధికారులు పట్టించుకోకుండా ఏమైనా అంటే దాన్ని చేస్తున్నాము, ప్యూరిఫై చేస్తున్నాము అంటున్నారు. కానీ అదే బురద వాటర్ ని ప్రజలకు ఇస్తున్నారు. అవే నీళ్లు ప్రజలు కూడా తాగి చాలా అనారోగ్యాలకు గురవుతున్నారు. అంటే మీరు మున్సిపల్ కౌన్సిల్ గా ఉన్నారు కదా, దీనిపైన మున్సిపల్ కౌన్సిల్ గా అంటే మున్సిపల్ పరిధిలో కానీ వార్డులలో కానీ లేదంటే మున్సిపల్ ఆఫీస్ ముందు కూడా ఎంతోమంది వివిధ పార్టీ వాళ్ళే కానీ లేకపోతే స్థానికులే కానీ ధర్నాలు చేసి అక్కడ అధికారులతో వారి బాధ చెప్పుకునే పరిస్థితులు ఉంది. మున్సిపల్ కౌన్సిల్ ఇలాంటి మురికి వాటర్ వస్తుందని ఏ రోజు చర్చలు రాలేదంటారా? చాలా సార్లు మేము చాలా మంది కౌన్సిలర్ అడగడం జరిగింది. ఏంటంటే ఆ వాటర్ ఎన్నిసార్లు ప్యూరిఫై చేసినా అలాగే కనిపిస్తే మేము చాలా ఆనందం కలుగుతాము, చాలా సార్లు ప్యూరిఫై చేస్తాము అని చెప్తారు తప్ప చేస్తున్నాం అన్ని చేయకుండా ఉండట్లేదు. మాకు కూడా తెలుసు కదా, ప్యూరిఫై చేసిన తర్వాత మేము కూడా మంచినీటి సరఫరా ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. దానికోసం వేల కోట్ల రూపాయలు లక్షలు ఖర్చు చేస్తున్నారు తప్ప వాటర్ సరిగ్గా రావడం లేదు. ఏమైనా పైపు లీకేజెస్ అంటారు, ఎప్పుడు లీకేజెస్ జరుగుతూనే ఉంటాయండి. కానీ ఇన్నర్స్ అండ్ వాటర్ కోసం మనకి చాలా కోట్లు. ఇప్పుడు మన దగ్గర కిన్నెస్ తో పాటు సింగరీ పైప్ లైన్లు కూడా ఉన్నాయి. ఈ పైప్ లైన్లు గత 20 సంవత్సరాలు పై పైప్ లైన్లు ఉన్నాయి. అవి ఖరాబ్ కానీ గవర్నమెంట్ నుంచి వచ్చిన పైప్ లైన్లు మాత్రమే సంవత్సరానికి ఒకసారి లేదంటే 5 సంవత్సరాలకు ఒకసారి మార్చే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇన్నర్ శాండ్ కోసం మనం చాలా కోట్లు వెచ్చించుకుంటున్నాం. కానీ ఆ కోట్లు వెచ్చించుకుంటాం కానీ అవేంటి పాల సొమ్ము అవుతుంది. ఏదో నాణ్యత లేని పైపులు తీసుకొచ్చి దాన్ని వేయడం వల్ల ఊకే డ్యామేజెస్ అయ్యి పైపు లీకేజెస్ అయ్యి దాని పైకిపోతున్నాయి. ఇప్పుడు మార్కెట్ లో అంటే షాపుల్లో ఒక వాటర్ ఫిల్టర్ కొనుక్కుందాం. ఎలాంటి మురికి నీళ్లు పోసినా సరే అవి శుభ్రంగా చూపిస్తున్నారు. తాగడానికే కానీ మళ్ళీ టెస్టింగ్ అయినా పంపిస్తామని కంపెనీ అంతా ఇది చేసినప్పుడు మీకు తెలిసి ఇన్ని లక్షలు కోట్లు వచ్చి బాగా చేస్తున్నాము మేము శుద్ధం చేస్తున్నాం అంటున్నారు కదా. ఒక 4-5 వేలు ఫిల్టర్ కొనుక్కొచ్చుకుంటారు, బురద నీళ్ళైనా సరే మంచి నీళ్ళగా చూపిస్తున్నారు. అంటే ఈ విధంగా ఏం చేయలేకపోతున్నారు? దీని మీద ఎప్పుడో కౌన్సిలర్ చర్చ రాలేదా? ఈ విషయంలో మాత్రం కౌన్సిలర్ ఎప్పుడు చర్చించుకోలేదు. వాటర్ బురదకు వస్తున్నాయి, ఎక్కువ ఆలం కలపండి, ఇన్ని కోట్లు వెచ్చిస్తున్నాము, మంచిగా ప్రజలకు వాటర్ ఇస్తే ఆనందిస్తారు కదా, ఈ బురదను ఇవ్వడం ఏంటి అని అడగడం జరిగింది తప్ప ఈ ప్యూరిఫైర్ల కోసం మాత్రం ఎప్పుడు మాట్లాడుకోవడం జరగలేదు. అంటే గతంలో కూడా ఇప్పుడు మీరు అంటే కౌన్సిలర్ కానప్పుడు కూడా ఈ నీటిని టెస్టింగ్ కూడా పంపించడం జరిగింది. బురద నీళ్ళను టెస్టింగ్ కూడా పంపించారు. దీనివల్ల ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నాయని చెప్పేసి ఇంకా దీన్ని ప్యూరిఫై చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దీన్ని ఇంకా కూడా చేయలేకపోతున్నారని దాని మీద ప్రజలు ఎందుకు అట్లా వదిలేస్తున్నారని దాని మీద మీరు ఎప్పుడు అంటే అక్కడ ఉన్న కౌన్సిలర్ అక్కడ కౌన్సిలర్ కౌన్సిలర్ మధ్యలో చర్చలు కానీ లేదు అంటే కమిషనర్ కానీ చెప్పడమే కానీ చేయించడం కానీ లేదా స్థానిక ఎమ్మెల్యే అలాంటిది ఎప్పుడైనా చర్చ జరిగింది? ప్రతిసారి కౌన్సిల్ కిన్నెరసాని నీటి సమస్య గురించి ప్రతిసారి చర్చ జరిగింది. అధికారులు ఓకే చేస్తామండి, సరే చూస్తామండి అంటారు తప్ప ఏమీ పట్టించుకోలేదు, ఏమీ చేయలేదు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు మీ వార్డుతో పాటు ఇంకా 36 వార్డులు ఉన్నాయి. మొత్తం 30 ఈ మున్సిపల్ కొత్తగూడెం మున్సిపాలిటీ 36 వార్డులు ఉన్నాయి. మీతో పాటు మీ వార్డుతో పాటు ఇంకా 35 వార్డులు ఉన్నాయి. మీ వార్డు డెవలప్ అయింది ఏంటి? మీ వార్డు ప్రత్యేకంగా చేసింది ఏమైనా ఉన్నారా, లేకపోతే మిగతా వార్డులో ఏమైనా చేశారా? వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఏమైనా చేసినది ఉందా? ప్రజలకు ఉపయోగపడేది ఏమైనా చేశారా? లేదా ఇప్పుడున్న 5 సంవత్సరాలు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఈ 36 వార్డులకు ప్రత్యేకంగా చేసింది ఏమన్నా ఉందా? మా వార్డుకి ఇప్పుడు ప్రత్యేకంగా ఈ 4 సంవత్సరాలలో ఏమీ శాంక్షన్ అవ్వలేదు. మొన్న కేసీఆర్ గారు రిలీజ్ చేసిన ఫండ్ లో 2015లో అండి ఆ నిధులు శాంక్షన్ అయ్యాయి. అవి పనులు మొన్నటి వరకు జరిగాయి, మొన్నటి వరకు జరగడం జరిగింది. ఇంకోటి ఏంటంటే 2015లో అంగన్వాడీ స్కూల్ కోసం అమౌంట్ శాంక్షన్ అయ్యి రెడీగా ఉన్నాయి కదండి, ఇప్పటి వరకు అవి చేయడం లేదు. నేను గెలిచినప్పటి నుంచి అధికారులని ప్రశ్నిస్తున్నా, ఇప్పుడు చేస్తాం, అప్పుడు స్టార్ట్ చేస్తాం, ఇప్పుడు స్టార్ట్ చేస్తాం అంటున్నారు తప్ప ఇప్పటి వరకు అంగన్వాడీ స్కూల్ అనేది నిర్మించడం జరగలేదు. ఇప్పుడు మా 28వ వార్డులో 4 అంగన్వాడీ స్కూల్ ఉన్నాయండి, ప్రతి నెల రెంట్ కడుతున్నారు. అదే ఇప్పుడు మేము అంగన్వాడీ స్కూల్ కట్టుకునేది ఉంటే ఆ 4 అంగన్వాడీ స్కూల్ అక్కడ ఉంది, ఈ అమౌంట్ అనేది ప్రభుత్వానికి మిగిలినవి కదండి. ఈ అంగన్వాడీ స్కూల్ కట్టడం వల్ల చాలా లాభం పొందేవాళ్ళు.
అదే కాకుండా ఇప్పుడు నాకేంటంటే వార్డులలో ఏ పనులు సరిగ్గా సక్రమంగా జరగలేదు. చాలా రోడ్లు ఉన్నాయి, డ్రైనేజెస్ ఉన్నాయి, చాలా వేసేటివి ఉన్నాయి. అదే కరెక్ట్ గా మన ఎమ్మెల్యే గారు కానీ మన అధికారులు కానీ కరెక్ట్ గా ఉండేది ఉంటే అన్ని వార్డులో డెవలప్ అయ్యేది. ఏ వార్డులలో కూడా ఏ పనులు జరగలేదు. అన్ని వార్డులలో డ్రైనేజెస్ ఉన్నాయి, రోడ్లు చాలా వరకు డ్యామేజెస్ ఉన్నాయి. ఏమైందంటే ఏమంటారు ఇది రోడ్లు గుంతలు పడితే పూడుస్తాము అంటారు తప్ప ఇప్పటి వరకు ఏ గుంతలు పూడ్చలేదు. అట్లా గుంతలు పూడ్చడం వల్ల చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. ఏంటి యాక్సిడెంట్స్ అయినప్పుడు దాన్ని పట్టించుకుంటారు, చేస్తారు, వదిలేస్తారు. అట్లా చాలా పనులు పెండింగ్ ఉన్నాయండి. ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు మున్సిపల్ కౌన్సిలర్ కాకుండా వ్యక్తిగతంగా ఒక నియోజకవర్గ మహిళగా ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 2012లో జలగం వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారండి. సార్ ఉన్నప్పుడు చాలా అభివృద్ధి పనులు చేశారు. మా 28వ వార్డులోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని ఒకటి కట్టారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో సార్ హయాంలో 600 మందికి ఉద్యోగాలు ఇప్పించారు. అదే కాకుండా ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా శిక్షణ ఇప్పించారు. ఇప్పుడున్న ప్రస్తుతం ఈ 4 సంవత్సరాలలో అక్కడ అసలు స్కిల్ డెవలప్మెంట్ లో అసలు ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించారో తెలియదు. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు విజిట్ చేసినప్పుడు అక్కడ అసలు ఎవరు కూడా ఉండరు. ఏంటి క్లాసులు లేవా స్టార్ట్, నార్మల్ గా నేను కౌన్సిలర్ అడగాను ఏంటి క్లాసులు స్టార్ట్ అవ్వలేదా ఏంటి అని అడిగితే లేదు మేడం నెక్స్ట్ మంత్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మేడం అని చెప్తున్నారు. అదే సార్ ఉన్నప్పుడు 600 మందికి ఇప్పించాం. ఇప్పుడు ఒక్కరికైనా ఇప్పిస్తున్నారు? అసలు దాన్ని పట్టించుకుంటున్నారు? ఏమైనా అంటే ప్రగతి మైదానం అని చేశారు. ప్రగతి మైదానం మీద ఎంత దృష్టి పెట్టామో అదే స్కిల్ డెవలప్మెంట్ మీద పెడితే చదువుకున్న వాళ్ళు కొత్తగూడెంలో చాలా మంది నిరుద్యోగంగా ఉంటున్నారు. అదే స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇప్పిస్తే చాలా మంది ఉద్యోగాలు పొంది మన పేరు చెప్పుకుంటారు కదా, మన కొత్తగూడెంలో ఇలా పెట్టుకున్నారు, ఇలా మాకు ఉద్యోగాలు ఇప్పించారు అనేది ఎమ్మెల్యే గారి పేరు కూడా చెప్పుకునే వాళ్ళు కదా. అలా జరగడం లేదు. చాలా అభివృద్ధి పనులు జరగడం లేదు వార్డులలో అండి. అన్ని 36 వార్డులలో కొన్ని వార్డులలో జరిగే, కొన్ని వార్డులలో జరగలేదు. రోడ్లు ఉన్నాయి, డ్రైనేజెస్ ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అసలు ఎలా ఇబ్బంది పడుతున్నారంటే ఏంటి బయటకు వెళ్ళేటప్పుడు స్కిడ్ అయి పడతారు. కుక్కల పెడుతుంది, ఎవరైనా పట్టించుకున్నారా? కుక్క కలిసినా కూడా పట్టించుకోరు. ఏమైనా మున్సిపల్ అధికారులను అడిగామనుకోండి, లేదండి మేము పట్టుకు వెళ్తున్నాం, ఆపరేషన్ చేస్తున్నాం, వదిలేస్తాం. ఆపరేషన్ చేయడం ఏంటండి? ఆపరేషన్ చేసి వదిలేస్తే కుక్క కలవదా అండి? కుక్క కరిసేది కదా. దానికోసం ఒకటి ఏంటి, కుక్కల కోసం ఒక సంరక్షణ కేంద్రం పెట్టండి అని అడుగుతున్నాం, అది పెట్టరు. తండ్రి ఇంటి పక్కన పెట్టి కోరికొచ్చేదాన్ని ఇస్తున్నారు. అదే కోణంగా మీ కౌన్సిలర్సే కానీ లేదంటే అధికారులే కానీ ప్రతి ఒక్కరు కూడా తన దృష్టిలో ఉండాలనే దాని మీద ఒక ఆరోపణ వినపడుతున్నాయి. అంటే దీనికి కారణం ఏమంటారు? ఆ ఆరోపణలు వాస్తవమేమనండి. ఎమ్మెల్యే గారు చెప్పిన పనులు చేయడం కాదు. తన కుమారుడు రాఘవ్ గారు నేనేం ఏ పని చెప్తే మీరు ఆ పని చేయాలి, అది నేను చెప్పిన మార్గంలోనే నడవాలి అని తను సూచించడం జరుగుతుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి. అలా చాలా రోజులు కొన్ని వాళ్ళ మధ్యలో గొడవలు కూడా జరగడం జరిగింది. అంటే రాఘవ్ ఎమ్మెల్యే గారు చెప్పిన మాట వింటాం కానీ రాఘవ్ గారు చెప్పిన మాట వినడం ఏంటి, తను కాదు కదా ఎమ్మెల్యే అనడం కూడా జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నారు? ఇక్కడ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే వస్తే బాగుంటుంది? గతంలో అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు 2 ఎమ్మెల్యేలు మారారు. ఎవరి ఆయంలో ఇప్పుడు జరిగిన కొంచెం అభివృద్ధి అంటున్నారు, ఆ అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు? 2015లో జలగం వెంకట్రావు గారు గెలిచారండి. బీఆర్ఎస్ పార్టీ తరఫునే గెలిచారు. సార్ గెలిచినప్పుడు మనకి చాలా కొత్తగూడెంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి. చాలా ఎగ్జాంపుల్ చెప్తాను. మురేటివాగు బ్రిడ్జ్ ఉందండి. సార్ హయాంలోనే శంకుస్థాపన చేసిన వర్క్ స్టార్ట్ చేసిన అయింది. 2018లో మళ్ళీ ఎలక్షన్ జరిగాయి. మనమా గారు గెలిచారు. ఆ గెలిచిన తర్వాత అసలు మురేటివాగు ఏమైనా పట్టించుకున్నారా అండి? అక్కడ చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అదే జలగం గారు ఉంటే అది ఇప్పట్లో ఫినిష్ చేసి మనకి రోడ్ ఫినిష్ చేసి మనం మంచిగా ప్రయాణించేవాళ్ళు. నేనైతే ఏం కోరుకుంటున్నానంటే అభివృద్ధి చేసే వాళ్ళే మన కొత్తగూడెంలో ఎమ్మెల్యేగా రావాలని కోరుకుంటున్నానండి.